ఒకటే సమస్య. గత ప్రభుత్వాలు మంచిగానే ఉన్న 6 ఏళ్ళ సార్ మంచిగానే సుఖపడ్డాం, మంచిగానే పనిచేస్తున్నాం. ఇక తీరపోయేంత వరకు అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం. ఇప్పుడు కూడా ఒక 3 బోర్లు వేయించిన 50 నుంచి పోతే ఒక టిక్ వెళ్ళలేదు. రైతు భరోసా లేదు, రుణమాఫీ చక్క ఆయన కొట్ట పోరాడతాడు, కొట్టాలని పోరాడుకోవాలి. చాలా ఇబ్బందులు పడతాడు రైతు. ఈ గవర్నమెంట్ వచ్చాకండి 2-3 సార్లు ధర్నా చేసాం. 20 ఎత్తులలో పట్టించుకోవడం రాదు లేడు. సూర్యాపేట సీఓ ఆఫీస్కి పోయినాం, అక్కడ ధర్నా చేసాం. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, అక్కడ లెటర్ ఇచ్చాం. పంపిస్తా పోను వ్యవసాయం అంటాడు, నీరు తుక్కకు రావు అటు అని మాట్లాడినాడు ఎమ్మెల్యే. వినవా? సరే 8 సంవత్సరాలు గవర్నమెంట్ వెళ్ళింది, సరే ఒక్కగా మారిపోతుందో అని జనం నామైతే కొట్టేసి ఏజెందుకు ఈ మంచి పర్సనెంట్ ఇచ్చుడు 2 సంపాలు వేసుకుంటున్నాడు రైతు. కేసీఆర్ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రను గుర్తించలేదు. ఇది మాత్రం అసలు విమర్శించే స్థాయి కూడా ఇవ్వనికి ఉండదు కూడా రానున్న రోజులలో. 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్, 1 సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళ రైతు వెనకబడిపోయింది, 10 ఏళ్ళ ఆర్థికంగా వెనకబడిపోయినట్టు నా ఉద్దేశం. రైతు వారికి